ఇది చూడు హాయ్ చెప్పు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్లోకి వచ్చేసేయండి. సో ముందు రోజు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో కృతిక్ అట్లా కొత్త బట్టలు తీసుకొని వెళ్తుండే, సో అవన్నీ వేసి చూసేసినాం అనమాట. ట్రయల్ అయిపోయిన తర్వాత అసలు స్వెటర్ కూడా ఇప్పట్లేదు. సో ఇదంతా నెక్స్ట్ డే మార్నింగే లేపేసింది అనమాట. అందరినీ లేపి ఎట్లా క్యూట్ చూస్తున్నాం చూడండి. సో ఇంకా అందరినీ లేపేసిన తర్వాత అన్నీ ఇంకా ఫుల్ ఆడుకున్నాం దీంతో. ఇంకా దాని తర్వాత అయితే టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాం అనమాట. అది సడన్ ప్లాన్. యాక్చువల్లీ నార్మల్గా చిల్గా అట్లా వెళ్ళేసి వద్దాము, కృతిని చూసినట్టుంటుంది అని వెళ్ళినాము. సో ఇక్కడ మా బావ ఇంకా అత్తయ్య కలిసి పిండి రుబ్బుతున్నారు అనమాట. సో గారెలకి ఏదో ఒకటి, గారెలు రెండు ఒకటి, సో దానికి రుబ్బుతున్నారు అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అనమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇంకా కృతి నేను అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. మళ్ళీ హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. ఇంటికి వెళ్తే మిస్ అవ్వకుండా తినే వాటిలో గారెలు ఒకటి. సో చాలా బాగుంటాయి అనమాట అట్లా రుబ్బి చేసి. నాకు రితికకి అబ్బాయి తినిపిస్తున్నాడు అనమాట. సో మేమిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాము. అండ్ ఎన్ని ముచ్చట్లు చెప్తున్నావు, చాలా పెద్దగా అయిపోయింది అండ్ కిడ్స్ చాలా తొందర పెడతారు అన్నదానికి కృతి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఎంత క్యూట్గా తిందో, కానీ అసలు ఏం తినట్లేదు. సో దట్ ఈస్ మేజర్ కన్సర్న్. సో ఇంకా అట్లా కొంచెం ముగ్గురం కలిసి కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. సో ఇంకా రెడీ అవ్వాలంటే నా జుట్టు నేను వేసుకుంటుంటే అది వచ్చి దూగుతుంది అనమాట. జుట్టే అమ్మా సే హాయ్ మమ్మీ, సే హాయ్. హాయ్ 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 చెప్తేనే పోదాం. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మేము ఎన్నిసార్లు హాయ్ చెప్పే అన్న చెప్పదు, కానీ ఎవరైనా రాగానే హాయ్ అని అంటుంది అనమాట. సో ఎంత ట్రై చేసినా కూడా చెప్పట్లేదు. అండ్ నాకు కృతికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ ఇస్ జామకాయ. సో చాలా ఇష్టంగా తింటుంది. అండ్ అదే బయట కొంచెం కొడుకుతుంది అనమాట. సో దానికి ఎంత వస్తే అంతే తింటుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళినా కోటమైసమ్మ టెంపుల్కి వెళ్ళడం మాత్రం మిస్ అవ్వను. సో చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, చాలా పెద్దది. అండ్ ఆల్సో సండే కదా ఫుల్ రష్ ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఏం లేదనమాట. చాలా త్వరగా అయిపోయింది దర్శనం అదంతా. సో ఇంకా ఇక్కడ కోళ్ళు, మేక అవన్నీ కూడా అమ్మవారికి ఆఫర్ చేస్తారనమాట. సో మిర్యాలగూడ సైడ్ అటు సైడ్ ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు. సో ఎవరైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కమెంట్ చేయండి. అండ్ మా డాడీకి కూడా వెళ్ళడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో వెళ్ళిన ప్రతిసారి వీలైతే అక్కడికి వెళ్తాడు డెఫినెట్గా. సో ఇంకా మీరు కూడా అమ్మవారిని చూసేయండి. సో ఇంకా మా కృతి గారితో ఫుల్ టైం పాస్ అనమాట. ఇంటికి వెళ్తే దానికోసమే వెళ్ళినట్టు ఉంటుంది. అందరు దాని చుట్టూనే ఉండాలన్నమాట, ఎవరిని మిస్ అయినా ఊకోదు. సో ఇంకా దర్శనం అట్లా తొందరనే అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంటికి వెళ్ళినాక కూడా ఏం చేసేది లేదు. సో మా కృతి అయితే ఎప్పుడు 24/7 బుక్స్ పట్టుకొనే ఉంటుంది. దానికి తెలిసినవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అనమాట. కానీ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది, అంటే ఎక్కువ డిపెండెంట్ అవ్వదు అనమాట. సో అది బుక్స్ చూస్తూ ఉంటుంది. సో ఇంకా అందరి ఫేవరెట్ చేపల పులుసు చేసిరు అనమాట. సో ఇంకా ఇక్కడైతే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. సో యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి వచ్చే ప్లాన్ లేదు, కానీ సడన్గా వచ్చినాయి అనమాట. ఇంకా అట్లనే మేము కూడా నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నాం కాబట్టి పికప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళుండే అనమాట. సో డీమార్ట్కి వెళ్ళినాము, అందుకే ఐస్ క్రీమ్ అనమాట, ఎక్స్ట్రా క్యాలరీస్. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత సుశాంతి వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటే ఫేమస్ పానీపూరి బండి ఉంటుంది, ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉంటుంది మిర్యాలగూడలో. సో అక్కడికి వెళ్ళినాం అనమాట తినడానికి. యాక్చువల్లీ సాయిని కలవాల్సింది కానీ కలవలేదు. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మంచి రైడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ దాని తర్వాత ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. అందుకే డే ఇన్ మై లైఫ్ ఇన్కంప్లీట్ అని చెప్పిన. సో చాలా జరిగినాయి మిడిల్లో, అవన్నీ కొంచెం పర్సనల్ అనమాట, నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేను. సో షేర్ చేసుకునే వరకు అయితే బాగానే షేర్ చేసుకున్నాను. ఇంక ఇంటికి రాగానే డల్ అయిపోయినా అనమాట. ఎందుకంటే కృతిగా వదిలేసి వెళ్ళాలంటే ఇట్స్ బిగ్ థింగ్. ఎందుకంటే అది ఆడుతూ క్యూట్ వేషాలు తీసుకుంటూ ఉంటుంది కదా. సో మిస్ అవుతా బాగా దాన్ని. అండ్ ఇంకా అట్లా దాంతో కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసినాం అనమాట. సో చికెన్ కర్రీ చేసినాం నైట్ కోసం అయితే. సో ఇలా అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా డే జరిగిందనమాట. మ్యాక్స్ మొత్తం కృతితోనే ఉంటుంది అండ్ దాంతోనే ఎంజాయ్ చేస్తా. సో ఈ బ్లాగ్ ఇక్కడ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ వీడియో అప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.